దేవుడు, క్రీస్తు, సంఘం. తర్వాత ఆశీర్వాదము కుడివైపు, ఎడమ వైపు ఇక్కడ శాపన ఉంటుందండి. ఇప్పుడు ఈ దేవుని చెప్పినప్పుడు నువ్వు ఆశీర్వాదానికి నువ్వు వారసుడివి, నువ్వు కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని ఈయన చెప్తే ఇది నీకు వర్తిస్తుంది. అంటే నువ్వు దీని వైపు వెళ్ళిపోతావు, నీవు దీని వైపు వెళ్ళిపోతావు, కుడివైపున వెళ్ళిపోతావు. ఈ కుడివైపు వారిని, ఎడమ వైపు వారి గురించి ఆయన మత్తయి సువార్తలో 25వ అధ్యాయము అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని 31 నుంచి వెళ్తాను. 31 నుంచి చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడు అంటే ఈయన, మనుష్య కుమారుడు అంటే ఈయన తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట చేయబడుదురు. గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అంటున్నాడు. చూడండి, మేక స్వభావాన్ని, గొర్రె స్వభావం కూడా మాట్లాడుతున్నారు. ఈ ఎడమ వైపున ఉన్నటువంటి వారు మేకలైపోతే ఆ కుడివైపు వారు వీళ్ళు గొర్రెలైతారు, వీళ్ళు మేకలు. నేను చెప్పేది ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఇక్కడైనా అర్థమైపోతుంది. మరి ఎక్కడున్నావు? కుడివైపున ఉన్నావా? కుడివైపునే ఉన్నావా? ఎడమ వైపు ఉన్నావా? కుడివైపున ఉన్నానంటే మరి ఎందుకంటే ఇక్కడ రాజ్యం కనపడుతుంది కదా. ఎక్కడున్నామంటే ఇప్పుడు అందరూ ఏం చెప్తాము? ఇదే కోరుకుంటాం. కానీ మనం లేఖనాలు చదివితే ఎక్కడున్నదో అర్థమైపోతుంది. లేఖనాలు చదువుతాం, నువ్వు ఏమైపోయినావో నువ్వే డిసైడ్ చేసుకో. కానీ చెప్పమంటే మాత్రము అందరు ఇదే కావాలనుకుంటున్నారు, ఇది వద్దంట అనుకుంటున్నారు. మరి ఇది కావాలంటే నువ్వు ఏం చేయాలో కూడా ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆయన కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను చూసి ఏమంటున్నాడు? అప్పుడు రాజు అంటే ఈయన, మనుష్య కుమారుడు అంటే ఈయన, సింహాసనం ముందు ఆశీనుడై ఉన్నటువంటి ఆయన కూడా ఈయన. ఈయన ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి ఆశీర్వదింపబడిన వారలారా రండి, పుట్టినది మొదలుకొని సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఈ కుడివైపున ఉన్నటువంటి వారికి మాత్రము చెబుతున్నాడు. అందరు కుడివైపు అని ఒకరు తిరిగిపోండి, 20 వైపు ఖాళీ వచ్చండి. ఎందుకంటే 20 వైపు మనకు ఈరోజు కలిసి రాలే, 20 వైపు మనకు కలిసి రాలే. అందరు కుడివైపుకి వెళ్ళిపోండి. కానీ కుడివైపు 20 వైపు నీ క్రియలు నిన్ను బయలుపరుస్తాయి, నీ క్రియలు నిన్ను వెలిగిపరుస్తాయి, నీ ఆలోచనలు నిన్ను, నీ గుణాన్ని బయట పెడతాయి. జాగ్రత్త. ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. కమాన్. ఎందుకో తెలుసా? నా తండ్రి నీకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మీరు పొందుకోండి. మీకే ఇచ్చండి రాజ్యం. అదేంటి? దేవుడు మంచివారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను తన సూర్యుడు ఉదయింపచేసి వర్షంను కురిపిస్తే పిలువబడిన వాళ్ళు అనేకులైతే ఏర్పడుతున్న వాళ్ళు కొందరయ్యారు. హల్లెలూయా. ఆయన అందరికీ సమానంగా ప్రేమ వస్తున్నాడు. అందుకని ఆయన దేవుడు అయిపోయాడు. ఆయన అందరినీ ఒకే విధంగా చూస్తున్నాడు. అందుకని ఆయనలో దేవత్వం కలిగినది. కానీ మనుషుల్లో మాత్రము నాకు అది కావాలా, ఇది నేను చేయాలి. కూలి చేస్తే, పని చేస్తే డబ్బులు వస్తాయా? లేకపోతే ఏ దేవుడు కూర్చుంటే డబ్బులు వస్తాయా? నీకు పని పెట్టాడు. ఏమని పని పెట్టాడు అంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు,
నువ్వు దూషణకు ప్రతి దూషణ చేయదు. నిన్ను హింసించే వారిని నువ్వు దీవించు, కానీ శపించు. ఎందుకో తెలుసా? ఈ రాజ్యమును నీకు ఇచ్చాడు. ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు తప్పకుండా ఈ క్వాలిటీస్ నీలో ఉండాలి, ఈ అర్హత నీలో ఉండాలి, ఈ యోగ్యత నీలో ఉండాలి. దానికి నువ్వు ఏర్పరచుకునే వాడి అయితే రండి అని పిలుస్తాడు. నిన్ను పిలుస్తాడా? కావాలంటే ఎవరు కాదు, ఏం కావాలంటే అంటే ఏ వైపు ఉన్నావంటే నేను రైట్లో ఉన్నా, నేను కుడివైపు ఉన్నా, నేను లెఫ్ట్లో లేను, నేను కుడివైపులో ఉన్నా. కుడివైపు ఉంటే మరి ఉన్నాయా నీలో? ఇంకట్లేదా? దూషణ ద్వేషణ దుర్భాష ఆడట్లేదా? కీడుకు ప్రతి కీడు చేయట్లేదా? దూషణకు ప్రతి దూషణ ఎవరైనా చెప్తే నువ్వు పడుకు వస్తున్నావా? ఎవరైనా చెప్తే ఓర్చుకునే స్వామి ఎలా ఉందా? క్షమించుడి ఇది మీ శత్రువులను ద్వేషించి నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను నీతో చెప్పుకునేదేమనగా ఆ ధర్మశాస్త్రం కాదు, ఆ మోస గురించి కాదు. ఇప్పుడు మరి ఏం చెప్తున్నాను నేను? నీ శత్రువులను ప్రేమించు. అదేంటి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను. వాడు మాట అంటే నువ్వు మాట అనేసేయి, వాడు గిడి చేస్తే నువ్వు ప్రతి గిడి చేసేయి, వాడు దూషణ చేస్తే నువ్వు ప్రతి దూషణ చేసేయి. ఎందుకు నువ్వు తగ్గేదే లేదు. తిట్టారు కదా. కానీ మన బాబు ఏం చెప్తారు సార్? తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను తగ్గించుకున్న వాడికి ఇస్తానండి రాజ్యం, హెచ్చించుకున్నవానికి కాదయ్యా. దూషణకు ప్రతి దూషణ చేయని వానికి రాజ్యం, కీడుకు ప్రతి కీడు చేయని వానికి రాజ్యం, హింసించే వారి వరకు ప్రార్థన చేసే వారికి రాజ్యం. వాడు మాత్రం కుడివైపుకి వెళ్ళిపోతాడు. ఒకవేళ కాదంటావా నువ్వు ఇక్కడ ఉండిపోతావు, ఎడమ వైపులో ఎక్కడ వీరికి ఏమని పంచాడు? నిత్యమైన రాజ్యం ఇచ్చాడు. వీరికి ఏమి ఇచ్చాడు? నరకం ఇచ్చేసాడు. నరకం పోవాలంటే ఎంత నమ్మకం నమ్మి నేను ఇందులోకి పోతామా? ఇంత కాస్త లేదని సరే అందులోకి పోతాం. నిజమే, మంచిదే. కానీ ఈ లక్షణాలు నువ్వు ఎప్పుడైతే నువ్వు అలవరుచుకుంటావో, ఈ లక్షణాలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, అప్పుడు మాత్రమే నీకు అది పొందుకోవడానికి ధన్యత, యోగ్యత. ఆయన అంటాడు, చూడండి, ఎందుకు ఆ రాజ్యం వాళ్ళకి ఇస్తున్నాడు? ఎందుకు ఆ రాజ్యం వాళ్ళకి ఇస్తున్నాడు అంటే ఇంకా 30 చూడండి, 30 కాదండి, 41 కుడివైపు ఉన్న వారిని చూసి ఏమన్నాడు? నా తండ్రి మీకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోమన్నాడు. 41 చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి విడిచి అపవాదికి వాళ్ళ దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు అంటున్నాడు. చూడండి, ఎడమ వైపున ఉన్నటువంటి వారికి నిత్యాగ్ని ఇచ్చాడు, అక్కడ నిత్య జీవం ఇచ్చాడు. కుడివైపు వారికి నిత్య జీవం, ఎడమ వైపు వారికి నిత్యాగ్ని. వారికి ఏమి ఇచ్చాడు? వీరికి ఏమి ఇచ్చాడు అంటే ఎడమ వైపున ఉన్నటువంటి వారికి నిత్య ఆజ్ఞ ఇస్తే కుడివైపున ఉన్నటువంటి వారికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అది పొందుకుంటావా ఇది పొందుకుంటావా అంటే కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి ఆశీర్వదింపబడ్డ వారు అంటున్నాడు, ఎడమ వైపు ఉన్నటువంటి వారిని చూసి శపింపబడ్డ వారు అంటాడు. ఎందుకు మీరు ఒకటే లోకంలో, ఒకటే రాజ్యంలో, ఒకటే సన్నిధిలో, ఒకటే మందిరంలో, ఒకటే సహవాసంలో ఉన్నప్పటికీ 2 లక్షణాలు ఎలా ఉన్నాయి? 2 లక్షణాలు. మనం ఏమన్నాం? ఒకటే తల్లికి ప్రార్థన చేస్తాము, ఒకటే బాప్తిసం అన్నాము, ఒకటే ప్రభు అన్నాము, ఒకటే రొట్టె అన్నాం, ఒకటే సహవాసం అన్నాం. ఇవన్నీ కూడా మనం అన్ని ఒకటే ఉంటే 2 స్వభావములు కలిగి ఎలా ఉంటుంది?
ఆలోచించాలి. ఏమన్నాడు 31 చూస్తే తన మహిమతో మనుష్య కుమారుడు తనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. మగవారు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరుస్తారు. సమస్తం చివరి దినాన చివరి గడియలో ప్రభువు రాకడ సమయంలో తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు తన దూతలందరూ కూడా కుడి వైపున ఉన్నటువంటి వారిని ఎడమ వైపు ఉన్నటువంటి వారిని సపరేట్ చేస్తారు. గొల్లవారు మేకల నుంచి గొర్రెలను వేరు చేసినట్టుగా ఈ యొక్క రాజ్యం కొరకు వారిని పోగు చేస్తారని చెప్తున్నారు. ఎందుకు వారిని సపరేట్ చేయవలసి వచ్చింది? ఎందుకు వీరిని సపరేట్ చేయవలసి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. 35వ వచనం అని చూడండి. 35వ వచనమా? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిని, దప్పు కొంటిని, నాకు దాహము ఇచ్చింది. చూడండి మళ్ళీ 3వ మాట, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటేనే. 4వ మాట, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చింది. 5 నన్ను చూడవచ్చింది. 6 వచ్చిందని చెప్పాను అంటే చూడండి ఎవరు అంటున్నాడు కదా? ప్రభువే మాట్లాడుతున్నాడు. నేను రోగి ఉన్నా, నేను ఆకలితో ఉన్నా, నేను దప్పికొని ఉన్నా, నేను చెరసాల్లో ఉన్నా, నన్ను మీరు పరామర్శించడానికి నువ్వు నమ్మినటువంటి ప్రభువు నీ కన్నుల ఎదుట, నువ్వు నమ్మినటువంటి ప్రభువు నీ కన్నుల ఎదుట ఈ విధంగా ప్రవేశింపబడడా? నేటి దినాన నాటి దినాన చేశారు, కానీ నేటి దినాన ఆయన నీ కన్నుల ఎదుట ఇప్పుడు నేటి దినాన ప్రవేశింపబడుతున్నాడా? కనబడుతున్నాడా? ఆయన ఏమంటున్నాడు? ఎందుకు ఈ రాజ్యాన్ని వారికి ఇస్తున్నాడు? ఎందుకు ఈ కుడివైపున వారిని ఆశీర్వదింపబడిన వారు అంటున్నాడు అంటే, మీరు నాకు స్వయం ఏం చేశారు? ఆహారం ఇచ్చారు, తర్వాత గప్పి తెచ్చారు, దిగంబరిగా ఉన్నాను వస్త్రాలు ఇచ్చారు, చెరసాల్లో ఉంటే నన్ను పరామర్శించారు, రోగిలో ఉంటే కూడా నన్ను పరామర్శించారు, పరదేశంలో ఉన్న నన్ను చేర్చుకున్నారు. నీవు నమ్మినటువంటి ప్రభు ఎప్పుడైనా నీకు ఆ విధంగా కనబడిందా? ఇప్పుడు భక్త సువార్త అదే 42 నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పి కొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పుతాడు. ఇంకా కూర్చోగా నీకు జరగబోయేది ఉంది. ఇప్పుడు నువ్వు కుడివైపుకే వస్తావా, ఎడమ వైపుకే వెళ్తావా? కుడివైపు ఉన్నటువంటి వారికి ఏం చెప్తున్నాడు? ఆశీర్వదింపబడిన వారా అని చెప్తున్నాడు. ఎడమ వైపు ఉన్నటువంటి వారికి ఏం చెప్తున్నాడు? శపించబడిన వాడా అని చెప్తున్నాడు. శపించబడిన వాడికి ఏమి ఇచ్చాడు? నిత్యాన్ని ఇచ్చాడు. ఆశీర్వదింపబడిన వాడికి ఏమి ఇచ్చాడు? నిత్య జీవమును ఇచ్చాడు. ఇప్పుడు ఆశీర్వాదానికి మనం వారసులము అయితే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, మనం హింసించే వాళ్ళ వరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన ప్రభు చెరసాల్లో ఉంటే మనం వెళ్ళాలి. మన ప్రభు మన చెరసాల్లో కనబడతాడు. నిజంగా యేసు ప్రభు ప్రత్యక్షమై ఆయనకు ఆకలితో ఉంటే మనం పెట్టకూడదా? యేసు ప్రభుకి ఇప్పుడు నగ్నంగా బట్టలు లేకుంటే వస్త్రహీనుడై ఉంటే మనం బట్టలు ఏమా? కొత్త యువకుడు పాత యానిస్తాం కదా, కొత్త యువకుడు పాత యానిస్తాం అంటే మన కనుల ముంట మన ప్రభు, మనము నమ్మిన ప్రభు ఆకలితో ఉంటే మనము చూడము, దప్పికొని ఉంటే మనము చూడము, దిగంబరి ఉంటే చూడము, రోగి ఉంటే చూడము, చెరసాల్లో ఉంటే చూడము, పరదేశీ ఉంటే కూడా మనము చూడము. ప్రభు నీకు ఇంత కష్టమా? నీకేం లేకుండా నా ఇంట్లో చూడు.
నీకు తినలేదా ప్రభువా, ఉపవాసం ఉన్నవా, అయ్యో నీకు మంచి వేరు భోజనం సిద్ధపరుస్తా. దాహం వేస్తుందా, నీకు చల్లని పానీయాలు నీకు ఏర్పరుస్తా. బట్టలు లేవా, నీకు కొత్త బట్టలు కొనుకొస్తారు. ఇప్పుడు అంటావు, ఎవరు కనబడితే యేసు ప్రభు కనబడుతూ అంటావు. మరి యేసు ప్రభు కనబడకపోతే మరి చేశారు చేస్తారు అని చెప్తున్నాడు. చేయుదురు నేను చెప్పును మీరు చేశారు అని చెప్తున్నాడు. మనకు తెలియకుండా మనం పనులు చేస్తున్నామా? ఇప్పుడు చూడండి 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారుతో అను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును కనిపెట్టాలి. యేసు ప్రభు దాహం తీర్చాలి. యేసు ప్రభువుకు వస్త్రాలు ఇవ్వాలి. యేసు ప్రభువును రోగి ఉంటే నువ్వు పరామర్శించాలి. యేసు ప్రభు చెరసాల్లో ఉంటే నువ్వు పరామర్శించాలి. యేసు ప్రభు పరదేశంలో ఉంటే నువ్వు నీ ఇంటికి చేర్చుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు నువ్వు కనిపెట్టాలి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి సింహాసనమందు కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండి నీ నామం అందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనను ప్రార్థనను. ఇంకో పరలోకంలో ప్రభుత్వం పట్టలేమో కదా, పరలోకంలో ఉన్నటువంటి ప్రభు మనం భోజనం పెట్టగలమా? కానీ ఇప్పుడు ఈయనేమంటున్నాడు? అందుకు రాజు అందుకు రాజు అలుపులైన సహోదరులలో అంటే మిక్కిలి అలుపుల యొక్క ఇప్పుడు ఎవరుంటున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు మనసు ఎక్కడున్నది? ప్రభు అక్కడ ఉన్నాడు. ప్రభు మనసు అంతా మన మీద ఉంది. హల్లెలూయా. అంటే ప్రభు అక్కడ ఉన్నాడు. దేవుని యొక్క ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఆయన మనసు, ఆయన ఆలోచన ఎక్కడ అలుపులు, దీనులు, నలిగిపోయి వస్త్రహీనులు, దిక్కులేని వారు, పరదేశులను, తర్వాత ఆకలి దప్పుల చేత అలమటిస్తున్నట్టు వారు ఉన్నారో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. ఇప్పుడు మనం ప్రభువుకు బట్టలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, గుడ్డ చేర్చుకోవాలి, తర్వాత పరామర్శించాలి కదా. ఇవన్నీ చేయాలంటే ప్రభు ఏమో పరలోకంలో ఉన్నాడు, మనకేమో భూమి మీద పెట్టాడు. ఇప్పుడు భూమి మీద ఎవరు పెట్టాడు? అలుపులైనటువంటి సహోదరులలో మిక్కిలి అలుపులైన సహోదరుల్లో ఒకరికి నువ్వు చేస్తే నాకు చేసినట్టే. నిజముగా ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే ఎక్కడ ప్రారంభించుడు? నువ్వు ప్రభువే కనబడితే, శిలో వేసి నీ ముందర కనబడితేనే అయ్యో ప్రభువా అంటే నువ్వు కాగలించుకుని నిలవడం కాదు. నీ కళ్ళ ముందు ఆ ప్రభువును కాగలించుకుని నిలవడానికి ఇప్పుడు ఏమున్నాయంటే ఒక ప్రతిమను చేసి, ఒక విగ్రహాన్ని చేసి, ఆ విగ్రహానికి నువ్వు నమస్కారం చేసి, ఆ విగ్రహానికి నువ్వు ప్రార్థన చేసేసి, ఇప్పుడు అలుపులైనటువంటి సహోదరుల మీద ప్రభువు నివసిస్తే అలుపులైన సహోదరులు చేయడం నీకు మనసు రాక ఆ బొమ్మను పట్టుకుంటున్నారు. ఆ ప్రతిమను, ఆ బొమ్మను పట్టుకొని ఆ ప్రతిమకు, ఆ బొమ్మకు నమస్కారం చేసేసి, అయ్యో ప్రభువా నువ్వు సిలువ వేయబడ్డావా, అయ్యో ప్రభువా అని ఏడుస్తూ యాక్షన్ చేస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? జీవం కలిగిన వాడు. అలుపుల యుద్ధ మిక్కిలి అలుపులైనప్పుడు ఈయన సహోదరుల్లో ఒకరికి నీవు చేసిన నాకు చేసినట్టు ఆయన సహోదరులు మిక్కిలి పోగొట్టుకునేటువంటి వారు, మిక్కిలి లేమి కలిగిన వారు, మిక్కిలి లేనటువంటి వారు ఈయన సహోదరులు అనడండి. దేవుని రాజ్యంలో నువ్వు నివసించాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, ఆ నిత్య జీవం నీకు కావాలంటే, ఆ ఆశీర్వాద రాజ్యానికి నువ్వు వారసుడికి కావాలంటే, తండ్రి సిద్ధపరిచిన రాజ్యం నువ్వు పొందుకోవాలంటే నీలో ఏముండాలి? ఏమేమి పెట్టాలి నీకు? కీడుకు ప్రతి కీడు చేయదు, దూషణకు ప్రతి దూషణ చేయదు, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి,
ఇదిగో ఎక్కడైతే నువ్వు మిక్కిలైన అలుకైన సహోదరులు నీ కనుల ఎదుట ప్రదర్శింపబడితే కనబడితే వస్త్రహీనుడికి నువ్వేంటి ఆకలి కొనిన వాడికి ఏంటి ఆహారం, దప్పిగల వాడికి నువ్వేం చేయి దాహము తీర్చు, వస్త్రహీనము నువ్వేం చేయి వస్త్రములు ఇవ్వు. ఇవి చేయకుండా నాకు ఇది కావాలంటే ఏ వైపు ఉన్నారు ఇప్పుడు? ఏ వైపు ఉన్నారు? కుడి వైపు ఉన్నారా? ఎడమ వైపు ఉన్నారా? ఎడమ వైపు ఉంటారా? ఎడమ వైపు ఉంటారా? కుడి వైపు ఉంటురా? ఎక్కడ ఏ వైపు ఉన్నారు అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నల్కమూడ చూడండి, పరదేశులై ఉంటేనే నీవు నాకు చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటేనే నీవు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై ఉంటేనే రోగినై చెరసాల్లో ఉంటేనే చూడ రాలేదని చెప్పుతాడు. చెప్పను కాదు, చెప్పుతాడు. ఇంకా మీ క్రియలు, మీ స్వభావం, మీ ఆలోచన, మీ నడవడిక నువ్వు మార్చుకోకపోతే, నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకపోతే చెప్పే దినాలు వస్తాయి. అప్పుడు నువ్వు గడ్డికి వెళ్తావా, నిత్య జీవానికి వెళ్తావా? చెప్పుతాడు. చెప్పాను కాదు, చెప్పుతాడు. జాగ్రత్త. ఇప్పుడు ఈ మాటలకి మనం ఏం చేయాలి? నా ప్రభు ఎక్కడున్నాడు? బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించినంత దశనేమన్నది. కానీ ఆయన ఏమన్నాడు? నువ్వు బీదలను నువ్వు అనుగ్రహిస్తే, బీదలను నువ్వు దాడి చూపిస్తే, బీదలకు నువ్వు సహాయం చేస్తే, బీదలను నువ్వు కటాక్షం ఇస్తే నాకు అప్పించినట్టు. అంటే ఏదైనా కానీ కూడా మనకు భూమి మీద పెట్టాడు. అది మనము పొందుకోవడానికి మనకు పనులు ఏమైపోయాయి అంటే మందమైపోయింది. యుగ సంబంధమైన దేవత గుడిదనము కలిగేసేసింది. ఆయన ఏమంటాడు? నీ తండ్రిని సన్మానించమనేటువంటి మాట అది ఆజ్ఞలలో కూడుకున్నది అయినప్పటికీ, ఒకవేళ అదే మాటలో నీకు బెనిఫిట్స్ ఏమున్నదో తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉంటావు భూమి మీద. అంటే తల్లిదండ్రులు మనం దీర్ఘాయుష్ పొందుకోవాలంటే ఎక్కడ పెట్టాడు? ప్రభువా నాకు దీర్ఘాయువు కలిగ చేయ్యా అంటే ఏడా నీ పక్కకున్నారండి తల్లిదండ్రులు. మొదట వాళ్ళని సన్మానించగా నీకు కలుగుతుంది మాట చెప్పిన తర్వాత ప్రభువా వాళ్ళని పక్కన పెట్టేసేసి ప్రభువా నాకు దీర్ఘాయువు కలిగేసి అంటే వాళ్ళ తిరుపతికి ఎక్కడిది? తర్వాత ఏదైనా కానీ కూడా ఆయన మన ముందే, మన కళ్ళ ముందే, మనకు సమీపంగానే పెట్టాడు. అది చేయడం మనకు చేతగాక ప్రభువా ఏమంటున్నాము? పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అని అంటాడు. క్రమమా అక్రమమా? క్రమం అంటే పద్ధతి లేదు, పద్ధతి లేని వాళ్ళ. క్రమం అంటే పద్ధతి, అక్రమం అంటే పద్ధతి లేనివాడు, ఒక వరుస లేనివారు, ఒక నియమం లేనివారు, ఒక నిబంధనకు లోబడిన వారు. చేయువారులారా, అక్రమము చేయువారులారా, మీరు మా ఇద్దరు నుంచి ఒంటిగా వెళ్ళిపోండి. మీకును ఆ దూతలకు ఏర్పరిచిన మాట చెప్తా అగ్నిలకు మీరు వెళ్ళిపోండి. మీకు నా యుద్ధ చోటు లేదు. కుడి వైపున నువ్వు ఉన్నావా, ఎడమ వైపున నువ్వు ఉన్నావా? కుడి వైపున ఉన్నటువంటి వారిని చూసి అంటున్నాడు, నా తండ్రి మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరచాడు. భూమిని పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం, ఆ నిత్య జీవం పొందుకునే రాజ్యం, అది మీరు స్వతంత్రించుకోవాలంటే ఇదిగో మీరు నాకు చేసినట్టే అలుగుల్లో ఉన్నటువంటి వారికి కూడా చేయాలి. మనం ఏమనుకున్నాం? అలుగులు యుద్ధ అలుగు చేస్తారు అంటాం. కానీ ఆయన మనసు ఎక్కడ ఉన్నదట? వీరుల యుద్ధ, అల్పుల యుద్ధ, నలిగిపోయినటువంటి వారి యుద్ధ, మనసు విరిగిపోయినటువంటి వారి యుద్ధ ఉన్నదండి మనసు. మన మనసు ఎక్కడ ఉంది? ఇప్పుడు శరీరమే ఇక్కడ ఉన్నది, మనసు ఎక్కడ ఉన్నది?
సంచారం చేస్తున్నది భూ సంచారం. ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు అయిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏం చేసుకోవాలి, సంఘర్షణ ఏంటి, ఫంక్షన్ ఉన్నాయా, ఆయన మనసు తిరిగి నలిగినటువంటి అడుగుల యుద్ధ ఆయన మనసు ఉన్నది. ఆయన అంటాడు చూడండి 44, అందుకు వారు ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకులుగుని ఇల్లుడైనను దప్పుగుని ఇల్లుడైనను పరదేశీయుడైనను దిగంబరివైనను రోగివైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగేదారు. మీరు అడుగుతారు, మీరు తప్పదేం కాదులే, ఆయన చెప్పును మీరు అడుగును. ఆయన చెప్పినట్ట ఏమని, ఆశీర్వదింపబడిన వాళ్ళారా, శపింపబడిన వాళ్ళారా, మీకు రాజ్యాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, మీకేమో నిత్యజ్ఞ ఇచ్చాడు, మీరేమో చేశారు, నాకు వీళ్ళేమో చేయలేరు. అదే ప్రభు నీకు చేయకుండా మేము స్వయంగా మేము మా బోధకునికి, మా ప్రభువుకి, మా యాజకునికి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మా ప్రభువుకు చేయకుంటుంటామా? ఎంత అపచారం, ఎంత చూస్తాం, ఎంత బాధ. నీకు ప్రభు నేను నీకు ఇవ్వకుంటుంటారా? ప్రభువా నేను నీకు చేయకుంటుంటానా? ఎప్పుడయ్యా నువ్వు ఆకలి, నువ్వు ఎప్పుడు ఆకలి, నీకు ఎప్పుడు నువ్వు పరదేశిగా, ఎప్పుడు నువ్వు వస్త్రాలు లేకుండా, ఎప్పుడు నువ్వు దప్పగలిగి, ఎప్పుడు నీకు రోగం వచ్చింది, ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉన్నావు, జైలు చేశాను జైలు, ఎప్పుడు నువ్వు జైల్లో నువ్వు అట్లుంటే నేను చూస్తున్నా ప్రభా, అవసరం వస్తే నీకు లేదనే కానీ నేను త్యాగం చేస్తాను, నేను మాత్రం చేయకుండా. ఎప్పుడు అంటారు వీళ్ళు సర్వం కోల్పోయి దీనికి సిద్ధపడ్డప్పుడు, ఎప్పుడంటే ఈ దినాలు ఎప్పుడు జరుగుతాయి? లాస్ట్ డే, చివరి దినాలు. మనుష్య కుమారుడు తన మహిమ గల దూతలతో ఈ రాజ్యం మీదకి వచ్చినప్పుడు, అప్పుడు మేలు చేసిన వారిని, కీడు చేసిన వారిని, దూషణకు ప్రతిదూషణ చేసిన వారిని, కీడుకు ప్రతికీడు చేసిన వారిని, హింసించే వారిని, వాళ్ళందరినీ కూడా ప్రార్థన చేసి సపరేట్ చేస్తారంట. అప్పుడు ఈయన ఏమంటున్నాడు, మీకు నిత్యాగ్ని ఇచ్చేస్తానంట. అంటే అదేంటి ప్రభువా, మేము నీ సంఘమే, మాది నీ పార్టీ, తర్వాత మాది ఒకటే సహవాసం, మేము కూడా నువ్వు ముంచబడ్డాం, మేము తిన్నాం నీ శరీరాన్ని, నీ రక్తం తిన్నాం, తాగినాం, శుభ్రంగా మేము కూడా చేసుకున్నాం ప్రభువా, సంవత్సరానికి 3 సార్లు పండుగ చేసుకున్నాం ప్రభువా, అందులో మేము కానుకలు వేసాం, ఈ పెట్టెలు వేసాం, ఆయన జేబులు వేసాం, అన్ని కూడా చేసాం ప్రభు అంటే ఈయనమంటుడు నాకు చేయలేరు మీరు. అదే ప్రభా అక్కడే చేసాం, నీ ఈయన అంటాను ఏంటి ఆయన ఏమంటున్నా చూడండి 45, అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను నేను ఎలాగూ నాకు చేసినట్టుగా వారికి చేయలేదు. అంటే మీ ముందు నేను కనబడితేనే చేస్తారా? మీ ముందు యేసు ప్రభువు ఉంటేనే చేస్తారా? మరి యేసు ప్రభువు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారి గురించి ఏం ఆలోచన చేశారు? అల్పుల గురించి, మిక్కిలి కూడా అల్పుల గురించి ఏం ఆలోచన చేశారు? ప్రభు వచ్చేసి నా ప్రాణమాయన ఇస్తా, ప్రాణం తీయకుండా చాలు, ప్రాణం తీయకుండా ఉంటే చాలు, ప్రాణం ఇవ్వడం కాదు కనుక తను అనుదినము తనను గాయపరుస్తుంది నీవు కాదా? అనుదినము తనను బాధపడుతుంది, గాయపరుస్తుంది, కన్నీరు కాలుస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన విజ్ఞాపన చేయవలసి వచ్చింది. నా దినంలో ప్రాణం పెట్టాడు, నేటి దినంలో విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ప్రతిరోజు కన్నీరు కాలుస్తున్నాడంటే ఇది దేశంలో మేలుగా కీడుగా. నువ్వు ప్రభు మనం ఎక్కడ కనుగోవాలి? ఎక్కడ కనుగొనాలి? ప్రభు ఎక్కడ ఉన్నాడు? పరలోకం మంది ఉన్నాడు. ఆయన మనసు ఎక్కడ ఉన్నది? ఆయన ఆలోచన ఎక్కడ ఉన్నది? ఆయన తలంపులు ఎక్కడ ఉన్నాయి? ఆయన రాజ్యం ఎక్కడ నిర్మించాలి? ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడ పొందుకోవాలి? పరలోకి వెళ్ళాక నీకు ఆశీర్వాదం వస్తాయి, ఏం చేస్తావు? వాళ్ళు పరలోకి వెళ్ళాక కాలు ఇస్తాడు, ఏం చేస్తావు?
శిశువులే అక్కడ ఏమి లేదు. అక్కడ సీసీ రోడ్లు ఉంటాయి. సీసీ రోడ్లు డ్రైవింగ్ నేర్చుకుంటావా? పల్లొకంగిలంగా ఆశీర్వాదాలు ఏం చేసుకుంటావు? పల్లొకిందంగా నీకు 2 గుళ్ళలో ఏం చేసుకుంటావు? ఒక గుళ్ళని 2 ఇచ్చి ఒక గుళ్ళ మంది ఉంటావా? ఇచ్చులు కాకపోతే ఇచ్చులు లేదని మనలో చూడండి. మనకి ఇక్కడ సమకూర్చుకోవడానికి ఇక్కడ పెట్టాడు, అక్కడ పొందుకోవడానికి నిత్య జీవాన్ని పెట్టాడు, ఇక్కడ మనం పొందుకోవడానికి మనకు ఆశీర్వాదం పెట్టాడు. అందుకని ఆశీర్వాదాన్ని నువ్వు వారసుడివి. కనుక కీడు బతికి వచ్చింది. ఏదైనా కానీ కూడా నీకు విరోధం ఏమైనా ఉంటే, ఒకవేళ నీవు దేవుడు అంటాడు మనకు లూకాసు సువార్తల 6వ అధ్యాయంలో, తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనబడలేదు. 6:27 6:27 మీ శత్రువులను ప్రేమించమని. తర్వాత 35 చూడమ్మా, 35 6:37 నిరాశ చేసుకొనగా మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వాధికారి కుమారులై ఉండును. ఇక్కడ చేయమన్నాడు. నీకు ఇక్కడ చేస్తే అక్కడ. ఇప్పుడు పాపము చేత, దోషము చేత, నేరము చేత నింపబడడం మన జీవితం. మనకు ఇంకొకరి మీద విరుద్ధం ఉన్నది, ఇంకొకరికి మన మీద విరుద్ధం ఉన్నది. మనము ఒకరికి మనము అప్పిస్తున్నాము, ఇంకొకరు మనకు అప్పిస్తున్నాడు. ఇవన్నీ మనం ఏమంటున్నా అంటే నువ్వు ఏదైతే నువ్వు చేస్తావో అది నీ దగ్గర నుంచి ప్రారంభం కావాలి. అర్థమైందా? ఒకవేళ ఎవరికి చేస్తావంట అంటే ఇంకా మనం చదువుకుంటూ చివరికి వెళ్ళిపోతాంటే ఏం మాట్లాడతారంట అంటే సుంకరులు పాపులు అలాగే చేయదు కదా అంటున్నాడు. ఏం చేస్తారంట? అప్పించడానికి అప్పిస్తారంట, వందనం చేసేవాడికి వందనం చేస్తారంట. అర్థమైందా? అంటే వాళ్ళు వందనాలు చెప్పకుండా నువ్వు వందనాలు చెప్పు, అప్పుడు నీ ఫలము అధికమవుతుంది. వాళ్ళు అప్పు ఇవ్వకపోయినా నువ్వు అప్పు ఇవ్వు, అప్పుడు నీ ఫలము అధికమవుతుంది. అప్పు అంటే తెలిసిన వాడికి తీసుకో, బంధువులకు తీసుకో, బెస్ట్ ఫ్రెండ్కి తీసుకో, శత్రువుకి ఇస్తావా? శత్రువుకు అప్పించే మనసు లేదా నీకు? మరి క్షమించుడి, క్షమింపబడతావు. ఎవరిని క్షమించాలి? నువ్వు ఎవరైతే నువ్వు క్షమిస్తావో నువ్వు చేసిన నీ పాపములను ఆయన క్షమిస్తాడు. నువ్వు ఎవరికైతే నువ్వు మేలు చేస్తావో ఆయన నీకు మేలు చేస్తాడు. అంటే పని ఇక్కడే ప్రారంభిస్తే ఆశీర్వాదం అక్కడ నుంచి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నుంచే అన్ని నీకు రావాలని, ఇక్కడ నేను ఏం చేసినా అది నీకు రాదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకో తెలుసా? నువ్వు వెక్కిరింపబడతావు. ఒకవేళ నువ్వు కనుక నాటినటువంటి గులాబీ మొక్క నాటి నాకు మల్లెపూలు వచ్చేయాలంటే నువ్వు మోసపోతే నువ్వు మోసపోతావేమో, కానీ ఆయన మోసపో. నువ్వు వరి గింజను నాటి నాకు మొక్కజొన్న పంట వచ్చిందంటే నువ్వు మోసపోతావేమో, కానీ ఆయన మోసపో. ఆయన అందుకే ఏమంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తితే నువ్వు ఏదైతే చేస్తావో అది విత్తేది కొంచెమా లేకపోతే పంట కొంచెమా? విత్తనాలు కొంచెమా పంట కొంచెమా? విత్తనాలు కొంచెం. విత్తనాలు విత్తితే సమృద్ధి గల పంట నీ చేతికి వస్తుంది. కొంచెం విత్తనం అయితే సమృద్ధి గల పంట. అంటే చూడండి, నువ్వు కొన్ని నువ్వు మంచులు నాటితే ఆ మంచులు విస్తారమైన పంటగా వస్తాయి. ఒకవేళ నువ్వు పోండే ఒకటే పాపం ఒకటే తప్పు అంటాను, ఈ ఒక్క తప్పు అది పంట పండిందంటే నువ్వు మోయలేని తప్పు నీకు తెచ్చుకున్న వాడవు. కనుక ఏదైనా పొందుకోవాలంటే అది మనకు సమీపంలో ఉన్నది. నువ్వు పొందుకోకుంటావా పోగొట్టుకోకుంటావా అని. నువ్వు క్షమిస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఇతరులను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఇతరులను క్షమిస్తే ఆయన నీకు క్షమిస్తాడు. ఇతరులకు నువ్వు మేలు చేస్తే ఆయన నీకు మేలు చేస్తాడు.
నువ్వు అల్పులను మిక్కిలి సహోదరులను నువ్వు ఏదైతే నువ్వు చేస్తావో ప్రభువు చేసినట్టుగా మనస్ఫూర్తిగా వారికి మాత్రమే నిత్య జీవము ఆశీర్వాదం. కనుక అవి కనుక నువ్వు చేయకపోతే నేను ప్రభువు చేస్తా. ప్రభువు చేస్తా. ఎక్కడ చేసావు? ప్రభువు చేసావు. ఎలా చేస్తావు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీకు ఏది ఇష్టం అంటే 10 రూపాయలు ఉంటుంది, 20 ఉన్నది, 50 ఉన్నది, 100 ఉన్నది. ఇప్పుడు నేను వచ్చి అడుకుంటున్నా ఎంత ఇచ్చావు? ఇష్టం ఉన్నంత. ఏది ఇష్టం ఉన్నది? 10, 20, 50, 100. ఇష్టం ఉన్నది నువ్వు ఇస్తావా? ఇష్టం ఉన్నది నువ్వు ఇస్తావా? ఇష్టం ఉన్నది నీ దగ్గర పెట్టుకుంటావు, ఇష్టం లేదు తగ్గేస్తావు. కానీ ఏమని మాట్లాడతావు? నా ఇష్టం ఉన్నంత. ఇష్టం ఎక్కడ ఉన్నది? జేబుల్లో పెట్టుకున్నావు. ఇష్టం లేదు పడేసాడు. నిజంగా నువ్వు మనసు పూర్తిగా నీ ప్రభువుకు నువ్వు సేవ చేయాలని అనుకుంటే, నువ్వు ప్రభువును నువ్వు సేవించాలని అనుకుంటే, నీ మనసు పూర్తిగా మిక్కిలి అలుపుడైన ఈ నా సహోదరులలో ఎవరికైనా నువ్వు చేస్తే నాకు చేసినట్టే. ఇప్పుడు మిక్కిలి అలుపుడైనటువంటి అంటే పాపము, అతనికి గిఫ్ట్ లేక, కూడు లేక, గంజి లేక, తనకు వస్త్రాలు లేక, కప్పుకోవడానికి లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం వస్తే మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుడు ఆయన ఎదురే ఆయన నివసిస్తుందంట. ఆయన ఏమంటాడంటే వీడికి కలిగినటువంటి హృదయాన్ని మనసును ఆయన ఆలోచన చేయడు. అక్కడికి నేను పంపించాడు. మనోళ్ళు వస్తాడు కదా, మనోళ్ళు వచ్చేసి ఏమంటారంటే అంటే అమ్మా అయ్యా నాకు కష్టం ఉందండి, ఇంట్లో రైస్ లేదండి, సరుకులు లేదండి, కప్పుకోవడానికి దుప్పటి లేదండి, కట్టుకోవడానికి వస్త్రాలు లేవని అన్నాడు. ప్రార్థన చేసుకోపో, నేను కూడా చేస్తా ప్రార్థన. వాళ్ళు ఎందుకు పెట్టాడు? వాళ్ళు చేసుకోరా ప్రార్థన? నిన్నెందుకు పెట్టాడు? ప్రార్థన చేయడానికి పెట్టాడా? ఇయ్యడానికి. ఒక సాధన ఏమంటారు? ప్రార్థించి కంటే ఏమంటారు తెలుసా? సహాయం చేసేవాడిని అన్న సమయానికి దేవుళ్ళగా వచ్చేవాడు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేవాడు తెలుసా? అన్న సమయానికి దేవుళ్ళలా వచ్చావు. నిజంగా నువ్వేనన్నా నా పాలన, నా దైవం, నా దేవుడు నువ్వే. ఈ రోజు నువ్వు రాకపోతే నేను ఏమైపోయావన్నా. సహాయము దేవుడు, వేగు దేవుడు, క్షమాపణ దేవుడు, ప్రేమ దేవుడు. ఇవన్నీ కూడా దేవుడి లక్షణాలు మనకు చెబుతుంటే ఇవన్నీ కూడా మనము ఆశ పెట్టేసి పనికిరాని నువ్వు ప్రదర్శిస్తున్నావా? ఇప్పుడు ఎక్కడున్నాం మనము? కుడివైపు ఉన్నామా? ఒకవేళ కుడివైపున ఉన్నామని చేయకపోతే అబద్ధం ఆడిన వారనే. ఒకవేళ ఎడమ వైపు ఉన్నామంటే మన పొడవు అబద్ధం ఆడదామా? నిజం చెప్పుకుందామా? నిజం చెప్పుకుందామా? వీళ్ళు మాట ఉన్నది ఓన్లీ ప్రార్థన చేసుకోపో, చలి కాచుకోపో. చలి పెడితే మంట పెట్టుకో, కాచుకోవాలని తెలియదా? నీ దగ్గర చదువుతున్నానంటే నువ్వు మంట పెడతావన్నా. ఏమంట? కాలే మంట కాదు, కడుపు మంట. పేమెంట్ వాళ్ళారా బహు జాగ్రత్తగా నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. మనస్ఫూర్తిగా మనమందరం కూడా దాని గురించే మనం వారసులు. దేవుడు కూడా మనం ఏర్పాటు చేసుకున్నది మనకు సిద్ధపరచడం ఏంటంటే మనం అందరం దీవింపబడాలి. ద్వితీయోపదేశ కాలంలో ఆయన ఏమంటాడంటే నిన్ను తలగా ఉంచదను కానీ నువ్వు పైవాడుగా ఉండవు, కానీ నువ్వు అప్పు ఇచ్చలేవు, కానీ ఈ మూడు ఎప్పుడైనా జరిగినాయా? మనం చూద్దాం. ఈ మూడు ఎప్పుడైనా జరిగినాయా? అప్పు ఇచ్చలేవు కానీ అప్పు చేయవు. ఈ ప్రామిస్ కట్టినప్పుడు వచ్చినా నీకు ఎవరికైనా వస్తే చేతి తగ్గదా? ఒకసారి పరిచయం చేసుకున్నా చెప్పరు. ఒకవేళ చెప్పినాక ఎందుకంటే మన ప్రియలు కదా. ఇది చూస్తూనే ఉన్నా, ఈ వాళ్ళ ప్రామిస్ కార్డు వస్తే ఉన్నాయి, ఈ మాటలు మాట్లాడితే సిస్టర్ బ్రదర్ నేను అప్పులతో ఉన్నానయ్యా,
కొంచెం నా కోసం ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు అక్కడ కలిసి పాస్టర్ ప్రార్థన చేస్తారు, లేకుంటే ఒక సహోదరుడు సహోదరి ప్రార్థన చేస్తారు. ఇదిగో ప్రభువా అలనాడు నువ్వు ఇశ్రాయేలులకు నువ్వు వాగ్దానం చేసావయ్యా, నీకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెప్పవు ప్రభువా, పైవాన్గా ఉంచుతున్నావు కానీ వాన్గా ఉంచుతున్నావు ప్రభువా, తనగా ఉంచుతున్నావు కానీ ఘోరంగా ఉంచుతున్నావు ప్రభు అంటారు. వీళ్ళ జీవితాలు ఈ ఏడాది అయిపోయింది, అమ్మగారు అయ్యారు ప్రార్థన చేసి 2 నెలలు అయిపోయింది, ఏళ్ళు గడిచిపోతుంది కానీ అప్పులు తగ్గట్లేవు, పైవాడిగా అవ్వట్లేడు, తలవాడిగా అవ్వట్లా. ఏమవుతుంది? ప్రార్థన పని చేయలేదా? ఆయన వాక్కులో జీవం లేదా? ఉన్నది. మరి ఈ మాటలో ప్రార్థనలోనే గొర్రె జల్ది చేసేసి సూపర్ చేశారు ప్రార్థన అని చెప్పేసేసి మనకు తెలిపినట్టు అబ్బా అయ్యగారు ప్రార్థన చేస్తే తనగా చేయబెట్టేసేదిగా వచ్చే రోజు చూసుకో, నువ్వు లెక్క పెట్టుకో, రాసుకో, అక్కడ అంతా ఇక్కడ ఎంత అక్కడ మొత్తం చూస్తే నెలాసరికి మళ్ళీ తిందామంటే తిండికి పొరపడిపోతుంది. అంటే ఏమంటుంటే ఇవన్నీ నీకు జరుగుతాయి, దేవుడు చెప్పి అబద్ధం జరుగుతాయి, కానీ నీకు ఉన్న దాంట్లో ప్రభువును మలుపుకోవచ్చు. అర్థమైందా? ఆయన అన్నాడు నువ్వు నాకు ఇయ్యాలు నీకు ఇయ్యాలు కాదు, అది కాదు. ఎక్కడైతే అనుకూలైనటువంటి ఈయన సభ అంటే దేవుడు ఏర్పరిచిన పిల్లలు అనుకూలుగా వెరిగినటువంటి మనుషులుగా వాళ్ళు తిండికి లేక నలిగిపోతున్నారు చూసావా, వాళ్ళకు నువ్వు చేసి చూడు. ఇచ్చేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఇచ్చేవాళ్ళు చేయి పైన ఉంటుందా? కింద ఉంటుందా? ఇచ్చేవాళ్ళు చేయి పైన ఉంటుంది. అంటే ఇప్పుడు ఇచ్చేవాడు ఇప్పుడు పైవాడు అంటే ఏమని అర్థం? అంటే నేను ఇచ్చేవాడిగానే చేస్తా, కానీ మనల్ని ఏమైపోతుంది ఏంటి? తోకలండి, తోక పైకి కూడా ఎక్కించుకుంటుందా? నీవు ఎప్పుడు చూడు, నేను చూడు, ఏ మీటింగ్ పెట్టు, ఏ మంత్రి కానీ ఏ ఎంపీలో కానీ ఎవరన్నా కానీ ఏదైనా కానీ ఎప్పుడు చూడు ఇంకా పవర్ ఇస్తున్నట్టే పరిగెత్తాలి, గిఫ్ట్ ఇస్తున్నట్టే పరిగెత్తాలి, కానుక ఇస్తున్నట్టే పరిగెత్తాలి, భోజనం పెడుతున్న పరిగెత్తాలి. ఎప్పుడు వాళ్ళు పెట్టడానికి పుచ్చుకోవడానికి కానీ ఇవ్వడానికి కాదా? అందుకని ఏమని తెలుసా, పుచ్చుకోవడము కంటే ఇచ్చుట ధన్యత ఎప్పుడు వస్తుంది మన జీవితంలో? మరి అదే తర్వాత రావాలి ఆశీర్వాదం, నిత్య జీవం ఎలా రావాలి? ఇక్కడ నువ్వు చేస్తే కదా కానీ నీకు వచ్చేది. ఏమని తెలుసా, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మీ శత్రువులకు మీరు అప్పుయుడి, మీ శత్రువులకు మీరు మేలు చేయుడి, అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికము. పరలోకమందు ధనము కూర్చుకోవడం అంటే మనం భూలోకంలో ఉన్నాము, పరలోకంలో మనకు లాభం పెట్టాడు, గల్లబెట్టి ఎక్కడ పెట్టాడు? పరలోకమందు మీరు ధనము కూర్చుకోండి, భూమి మీద కూర్చుకోవద్దు. భూమి మీద మీరు ధనము కూర్చుకుంటే ఇక్కడ చిమ్మట దొంగ కన్నులు వేసేసి దొంగిలించేస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి ఆ లాభంలో మనము ఇక్కడ నుంచి మనం చేయరు కదా, మన చేయి పరలోకానికి వెళ్తుందా? ఇప్పుడు మనం అక్కడ మనము సమకూర్చుకోవాలంటే పరలోకంలో ధనం కూర్చుకోమని చెప్పినట్టంటే పరలోకం ఎక్కడ ఏర్పరచాడు దేవుడు? ఎక్కడ ఏర్పరచాడు? ప్రభువా ప్రభువా నీ రాజ్యం చూపించఒకసారి నువ్వు చూడాలంటే అదిగో నా రాజ్యం ఇక్కడ ఉన్నది. ఎక్కడ పరలోకం? మీ మధ్యనే ఉన్నది. ఎక్కడ ప్రభు అంటే నా రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమై ఉన్నది. సమాధానము కలిగిన జీవితము, నీతి కలిగిన జీవితము పరలోకంలో ఉన్నట్టే. హల్లెలూయా. కనుక ప్రేమటి వాళ్ళరా, మనం చేసే కార్యాలు మనము చేయాలి. మనం చేసేవారిని కానీ చేయించుకునే వారిని కాదు. యేసు ఏం చేశాడా? చేయించుకున్నాడా? అంతటి వాడే చేయడానికి వస్తే నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచారం చేయడానికి వచ్చానంటే అంటే మరి మనం ఏంటి లైన్ కడుతున్నాం ఒకరి తర్వాత ఒకరు? మనము చేసేవారం మనం మర్చిపోవద్దు. మనం చేసేవారం మనం ఎక్కడైతే మన పనుల ముందు ఏదైనా అన్యాయము కానీ, దీనత్వం కానీ, దిగంబరత్వం కానీ, ఆకలితో అలమటించడము కానీ, పరదేశంలో ఉండటము కానీ,
తర్వాత జైల్లో ఉండడము కానీ రోగిగా ఉండడము కానీ వాటి పట్ల నిర్లక్ష్యం చేస్తే మనం ప్రభువుకు ఎప్పుడు కూడా సేవ చేయని వారమే. మన కళ్ళ ముందు ఏమి పరదేశులను కానీ ఆకలి తప్పులు గల వారిని కానీ రోగులను కానీ జైల్లో ఉన్నటువంటి వారిని కానీ వస్త్రహీనులను కానీ మనము నిర్లక్ష్యం చేస్తే మన ప్రభువుకు మనం ఎప్పుడు కూడా సేవ చేయలేని వారమే. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోలేని వారమే. ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేని వారమే. ఆ రాజ్యానికి మనము వారసులము కూడా కాని వారమే. కాబట్టి ప్రేమటి వారులారా, ఆయన చెబుతున్న మాటలు ఆత్మ సంగముతో చెబుతున్నటువంటి మాట చెవిగలవాడు కాక. మరి మీరు వింటారా లేకపోతే దాన్ని గుర్తిస్తారా? ఆయన మాత్రం చెప్పారు, మీరు ఆయన సిద్ధపరచిన రాజ్యానికి వారసు. కీడుకు ప్రతి కీడు చేయదు, దూషణకు ప్రతి దూషణ చేయదు. నిన్ను హింసించే వారి వరకు నువ్వు ప్రార్థన చేయాలి. అల్పులను, తర్వాత దీనులను, వస్త్రహీనులను, చెరసాల్లో ఉన్నటువంటి వారిని, పరదేశులను, రోగులను నువ్వు పరామర్శించి వారికి నీ చేతనైన సహాయం నువ్వు అందించకపోతే నువ్వు ప్రభువు సేవ చేయవు, నిత్య జీవాన్ని పొందుకోలేవు, ఆ రాజ్యానికి వారసులు కాలేవు, నువ్వు మేకలేవు. అంత కుడి వైపున ఉండి గొర్రెవే అవుతావా? ఎడమ వైపున ఉండి మేకేవే అవుతావా? కుడి వైపున ఉండి నువ్వు సిద్ధపరచడానికి రాజ్యాన్ని పొందుకోవడానికి ఆశీర్వాదానికి వారసుడిగా ఉంటావా? లేకపోతే ఎడమ వైపున ఉండే మేకలుగా ఉండి నువ్వు శపించబడినటువంటి ఆ మిథ్యాజ్ఞానికి నువ్వు వెళ్ళిపోతావా? వాయిస్ ఆయనది, చాయిస్ మనది. ప్రార్థన చేస్తాం.